మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన 43 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి. తులం బంగారం ఇస్తున్నారు కాబట్టి తులం బంగారం ఖచ్చితంగా మా ఆడబిడ్డలకు బాకీ అని మాత్రం చెప్తాం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తారంటే మేము 5 ఏళ్లలో చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గా మేము అధికారంలోకి రాగానే 100 రోజులలో అమలు చేస్తానే పథకంలో ఇది కూడా ఒక పథకం. 100 రోజులని టార్గెట్ వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా అడుగుతాం. 100 రోజులలో ఇస్తామన్నారు కాబట్టి తులం బంగారం ఎప్పటికైనా మా వాళ్ళకు బాకీ ఎప్పుడైనా ఇవ్వాల్సిందే ప్రభుత్వం అని మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అదే కాకుండా 2500 అది కూడా 100 రోజులలో ఇస్తామన్న పథకంలో ఉంది కాబట్టి ఆడబిడ్డలకు 2500 కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా మహిళలకు సెంట్రిక్ గా కొన్ని పథకాలు చేస్తూ ఉంటాం కేంద్ర బిందువుగా. ఉదాహరణకి మిషన్ భగీరథ చేసినాం. దాని వెనకాల ఏముంటుంది, బిందె పెట్టుకుని ఆడబిడ్డ బయటికి రావద్దన్న ఆలోచనతో మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా ఇవ్వాలనే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం తీసుకున్నాం. దానివల్ల ఏదో మురిగిపోతుందని కాదు, కానీ కేసీఆర్ కిట్ అని పెడితే ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా కనీసం ప్రభుత్వం నుండి అట్లా పెడితే అమ్మాయి పుడితే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వేదిక. దానివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ 12,000 13,000 ఏదో పెద్ద మేలు జరుగుతుందని కాదు, కానీ ఆడబిడ్డ బాధ్యతగా ఉన్నప్పుడు పనిపోనికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఆసరా ఉంటుందన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దాన్ని కూడా కంటిన్యూ చేస్తేనే ఆడబిడ్డలకు మేలు జరుగుతుందని కోరుకుంటూ. చాలా ఉంటాయి మాట్లాడడానికి, కానీ ఏది ఏమైనా ఈరోజు ఏ ఆడబిడ్డ పేరు మీద అయితే మీరు ఈ చెక్ అందుకుంటా ఉన్నారు, మీకు అందరికీ ఆడబిడ్డ సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.